బ్రేకింగ్ న్యూస్ చేస్తున్నాం. తిరుపతి అలిపిరిలో ఓ సినిమా షూటింగ్ కోసం నటీనటులతో హంగామాగా మారింది. షూటింగ్ కోసం స్విమ్స్ ఆసుపత్రికి వెళ్లే రహదారిని పూర్తిగా మూసివేయడంతో అరగంట పాటు భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విజువల్స్ తీస్తున్న స్థానికులపైన దాడులకు పాల్పడ్డారు. సినిమా యూనిట్ పై కేసు పెట్టాలని స్థానిక నేతలు డిమాండ్ చేశారు. షూటింగ్ కోసం పర్మిషన్ ఎలా ఇస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవిత్రమైన గరుడ సర్కిల్లో యాక్సిడెంట్ సీన్ చిత్రీకరించడం ఎంతవరకు కరెక్ట్ అంటూ భక్తులు మండిపడ్డారు. రాజకీయ నాయకులు నిరసన తెలియజేయాలంటే అనుమతి ఇవ్వని అధికారులు సినిమా షూటింగ్ కోసం ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారంటూ భక్తులు ప్రశ్నిస్తున్నారు. మీరే ఆపి అడ్డంగా మళ్ళీ మీరే తీసుకుంటున్నారు. హైలైట్ తిరుపతి అలిపిరిలో ఓ సినిమా షూటింగ్ కోసం నటీనటులతో హంగామాగా మారింది. షూటింగ్ కోసం స్విమ్స్ ఆసుపత్రికి వెళ్లే రహదారిని పూర్తిగా మూసివేయడంతో అరగంట పాటు భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విజువల్స్ తీస్తున్న స్థానికులపైన దాడులకు పాల్పడ్డారు. సినిమా యూనిట్ పై కేసు పెట్టాలని స్థానిక నేతలు డిమాండ్ చేశారు. షూటింగ్ కోసం పర్మిషన్ ఎలా ఇస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవిత్రమైన గరుడ సర్కిల్లో యాక్సిడెంట్ సీన్ చిత్రీకరించడం ఎంతవరకు కరెక్ట్ అంటూ భక్తులు మండిపడ్డారు. రాజకీయ నాయకులు నిరసన తెలియజేయాలంటే అనుమతి ఇవ్వని అధికారులు సినిమా షూటింగ్ కోసం ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారంటూ భక్తులు ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గిరినాథ్ రెడ్డి అందిస్తారు. గిరినాథ్, చెప్పండి. ఇక తిరుపతి అలిపిరిలో నటీనటులతో అక్కడ హంగామా ఏర్పడిందని చెప్తున్నారు. ఒకవైపు వాహనదారులు ఇబ్బందులు పడ్డట్టు కూడా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి మీ వద్ద ఉన్న అప్డేట్స్ ఏంటి? ఏదైతే ఉదయం నుంచి కూడా సరే హంగామా అయితే నేతృత్వంలో శేఖర్ కమలాల నిర్వహిస్తున్న దాంట్లో హీరో ధనుష్ బాగా చిన్నట్టుగా ఉన్న పరిస్థితి ఉంది. అయితే దీనికోసం కూడా సరే చిత్రీకరణ కోసం అలిపిరి గరుడ సర్కిల్ వద్ద సరే ఉదయం 8:30 నుంచి కూడా సరే అక్కడ హంగామా పరిస్థితి. అయితే ఆ రోడ్డు మార్గం కూడా అలిపిరికి వెళ్ళే తీవ్రంగా భక్తులు ఎక్కువ వెళ్తూ ఉంటారు. అక్కడ భక్తులు కానీ ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు కానీ అదేవిధంగా సిమ్స్ హాస్పిటల్ ఓయా హాస్పిటల్ పక్కనే ఉండడంతో కూడా సరే హాస్పిటల్ వెళ్ళే అంబులెన్స్ వెళ్ళే దారి కూడా అదే కావడంతో కూడా తీవ్ర ఇబ్బంది పరిస్థితి. అయితే మనమైతే చూడొచ్చు, ఏదైతే ఉదయం నుంచి కూడా సరే దాదాపు 8:30 గంటలతో పాటు కూడా సరే అంబులెన్స్ హాస్పిటల్ వెళ్ళడానికి కూడా తీవ్ర ఇబ్బంది పరిచే పరిస్థితి. అదేవిధంగా శ్రీవారి దర్శనానికి వెళ్ళే భక్తులు కూడా సైతం అలిపిరి గరుడ సర్కిల్ మీద వెళ్ళడం అయితే ఉంది. అయితే దీన్ని కూడా తీవ్రంగా విమర్శలు దాటి తీసుకున్న ఈ అంశం కూడా ఏదైతే పర్మిషన్ ఎలా ఇస్తారు దీనికంటే కూడా సరే అటు శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఉదయం నుంచి కూడా సరే ఏదైతే అక్కడ షూటింగ్ చిత్రీకరణ కోసం పోలీసులు ఎలా అనుమతిస్తారని కూడా సరే దీనికి సంబంధించి కూడా సరే అటు భక్తులు కానీ అటు హిందూ సంఘాలు కూడా సరే డిమాండ్ చేస్తున్నారు. అయితే మధ్యాహ్నం కూడా సరే గోవిందరావు సర్కిల్ వద్ద కూడా సరే అటు మీడియా అక్కడ ఉండడంతో ఒక మీడియా కెమెరా పైన కూడా సరే అక్కడ ఉన్నటువంటి సినిమా సంబంధించిన బౌన్సర్లు కూడా సరే దాడి చేయడం కూడా పరిస్థితి అయితే కూడా ఉంది. అక్కడి నుంచి వాళ్ళు ఈస్ట్ పోలీస్ స్టేషన్ కూడా సరే కెమెరా కూడా సరే కంప్లైంట్ అయితే ఇచ్చిన పరిస్థితి. అయితే శ్రీవారి వెళ్ళే భక్తులు దాదాపు ఇప్పుడు ఒక 20 నుంచి 30 సంవత్సరాలు కూడా సరే అక్కడ ఎటువంటి షూటింగ్ కూడా సరే ఇప్పుడు నిలిపివేసే పరిస్థితి అయితే ఉంది. రాజకీయ నాయకులు ధర్నాలు చేయాలంటే కూడా ఎటువంటి పర్మిషన్ కూడా ఇవ్వని పరిస్థితి. అయితే రాజకీయ నాయకులు ఏదైనా ధర్నాలు చేయాలని నిరసన చేయాలంటే పర్మిషన్ లేదు. అయితే షూటింగ్ మాత్రం ఎలా పర్మిషన్ ఇస్తారంటే కూడా సరే అట్లా రాజకీయ నాయకులు కాదు హిందూ బంధువులు కూడా సరే ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి తిరుపతిలో. థ్యాంక్ యూ గిరినాథ్.